మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ జస్ట్ మినిట్. రాజు గారు మంచి 3 టేస్టీ వెరైటీస్ చూసేసాము. అవునండి. మరి జస్ట్ మినిట్ లో ఇంకొక టేస్టీ అంటే ఏం చేయబోతున్నారు? సేమియా బోండా. సేమియా బోండా. ఈ రోజు మీరు చక్కగా అన్ని ఇట్లా మిర్చీలు బోండాలు ఈ ఐడియా తగ్గట్టుగా చూపిస్తున్నాను. ఓ సో ఆలు బోండా ఎప్పుడు రెగ్యులర్, సో మీరు ఇప్పుడు వెరైటీగా సేమియా బోండా చేస్తారు. అవునండి. ఓకే మరి సేమియా బోండా తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. సేమియా బోండా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన సేమియా 1 కప్పు, ఉడికించిన బంగాళదుంప 1, తరిగిన అల్లం 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 2, కొత్తిమీర కొద్దిగా, చాట్ మసాలా 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, శనగపిండి 1 కప్పు, వాము 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, నూనె, డీప్ ఫ్రై కి సరిపడా, ఉప్పు తగినంత, కారం తగినంత. ఓకే అండి, మరి సేమియా బోండా కావాల్సిన పదార్థాలు చూసారు కదా రాజు గారు, మొదలు పెట్టేద్దామా? ఓకేనండి. సో ఇక్కడ ఉడికించిన బంగాళదుంపని మీద పెట్టేసుకోవాలి. సో దీన్ని ఒక బౌల్లోకి తీసుకున్నాం. సో ఈ స్టఫింగ్ ఇంకేం కుక్ చేసుకునే పని లేదా మనకి? అక్కర్లేదండి, అన్ని దాంట్లో వేసి కలిపేసుకుంటే సరిపోతుంది. ఓకే. సో బోండంలో వేసుకున్నప్పుడు మనకు ఆయిల్లో కాసేపు అది వేగుతుంది కదా, సో ఆ వేడికి సరిపోతుంది, మగ్గుతాయి అది. ఓకే. సో దీంట్లోనే ఉడికించిన సేమియా, దీంట్లో సన్నగా తరిగిన అల్లం, అలాగే తరిగిన పచ్చిమిరపకాయలు, డీప్ ఫ్రై ఆయిల్ పెట్టేసుకున్నాం, కొత్తిమీర. సో ఇవన్నీ ఉడికించి పెట్టుకుంటే మనకి ఇది ఫాస్ట్ గా చేసేసుకోవచ్చు అన్నమాట. ఎస్. కొద్దిగా చాట్ మసాలా. సో ఫ్లేవర్స్ అన్ని ఎలాగో మనము యాడ్ చేసేస్తున్నాం కదా. ఎస్. జీలకర్ర పొడి, సరిపడా ఉప్పు, అలాగే కొద్దిగా కారం. సో ఇదంతా కూడా బాగా కలిపేసుకోవాలి. 2 ప్రాసెస్ లేకపోతే హ్యాపీగా ఇలా స్నాక్స్ అన్ని కూడా చాలా ఈజీగా ఫాస్ట్ గా అయిపోతాయి కదా. సో మామూలుగా అయితే మనం కొంచెం బోండా అంటే ఆలుకి కాస్త ఫ్లేవర్స్ అవి యాడ్ చేసి కొంచెం టాస్ చేసి అప్పుడు మిక్స్ చేసుకొని మళ్ళీ డీప్ ఫ్రై చేసుకోవడం. సో ఇలా అయినా ఫ్లేవర్స్ వచ్చేస్తాయి. అవును. అంటే ఆఫ్ కోర్స్ అలా చేయడం వల్ల కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. ఇది కొద్దిగా డిఫరెంట్ ప్రాసెస్. కొంచెం ఈజీగా ఫాస్ట్ గా అయిపోవాలనుకుంటే ఇలా చేసేసుకోవచ్చు. ఆలు బొండకైనా మనం కావాలంటే ఇట్లా అన్ని డైరెక్ట్ మిక్స్ చేసుకొని కూడా వేసుకోవచ్చేమో కదా. చేసుకోవచ్చు. సో పూతపిండి కూడా కలిపేసుకున్నాం. బౌల్లో శనగపిండి, దీంట్లోనే కొద్దిగా వామండి, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, సరిపడా ఉప్పు, కొద్దిగా కారం. సో దీన్ని జారుడుగా కలిపేసుకోవాలి. మనం ఇందాకే బ్యాటర్ ఫస్ట్ దానికి కలుపుకున్నట్టు దీనికి కూడా కలిపి పక్కన పెట్టేసుకోవాల్సిందే, ఇంకా ఫాస్ట్గా అయిపోయేది కదా. కాకపోతే అప్పుడు దానికి సరిపోయింది. ఇలా 2 వంటలు చేసుకునేటప్పుడు హ్యాపీగా అలా ఒకసారి బల్క్గా పెట్టేసుకుంటే టైం కొద్దిగా కలిసి వస్తూ ఉంటుంది మనకి. సో మీరు బ్యాటర్ రెడీ చేసేస్తూ ఉంటారా? మేము చిట్కా చూస్తాము. ఓకేనండి. ఓకే అండి, ఇక్కడ రాజుగారు పిండి రెడీ చేస్తూ ఉంటారు, ఈలోగా మనం చిట్కా చూద్దాం. చేతి గోళ్ళు అనేవి బాగా పెలుసు బారిపోయి విరిగిపోతూ ఉన్నాయనుకోండి, కాల్షియం తక్కువగా ఉందని అర్థం. ఇలాంటప్పుడు ఏం చేయాలి? కాల్షియం ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలను తీసుకున్నట్లయితే శరీరానికి తగిన కాల్షియం అంది ఈ గోళ్ళు విరిగిపోకుండా ఉంటాయి, అలాగే జుట్టు కూడా రాలిపోకుండా ఉంటుంది. కాబట్టి పాలు, గుడ్లు ఇలాంటివి కాల్షియం ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలు కనుక తీసుకుంటూ ఉన్నట్లయితే శరీరానికి కావాల్సిన కాల్షియం దొరుకుతుంది, గోళ్ళు పెలుసు బారిపోయి విరిగిపోకుండా ఉంటాయి. ఓకే అండి, మరి మంచి చిట్కా చూసారు కదా. ఇప్పుడు ఇంకా లేట్ చేయకుండా మనం బోండాలు వేసేసుకుందాం. రాజు గారు రెడీ అండి? రెడీ. ఈ రోజు కింద స్నాక్స్ అయిపోయాయి మనకి హ్యాపీగా. మిరపకాయ బజ్జీలు, బోండా, స్వీట్ అయిపోయింది, అలాగే ఒక మంచి దమ్ ఆలు అయిపోయింది. సో మీడియం సైజ్ చేస్తున్నాను. ఓకే. యాక్చువల్గా ఆ సేమియాతో మామూలుగా మనం ఇట్లా ప్యాటీస్ లా చేసుకుని అవి కూడా ఫ్రై చేసుకోవచ్చు కదా, కొద్దిగా క్రిస్పీగా. చాలా బాగా. అంటే డీప్ ఫ్రై చేసుకుంటే క్రిస్పీ వస్తుంది, మామూలుగా పాన్ ఫ్రై అయితే మనకి సాఫ్ట్ గా. కొంచెం నెయ్యి వేసుకొని కొద్దిగా అంటే ఎక్కువ స్లో ఫ్లేమ్ మీద చేసుకుంటే అక్కడ కూడా మనకి క్రిస్పీగా వస్తుందా? వస్తుంది. అంటే టాప్ లేయర్ మనకి క్రిస్పీగా వచ్చేస్తుంది. ఓకే. ఈ సైజ్ లో అయితే బాగుంటాయి బోండాలు.
తినడానికి. Yes. కొన్నిసార్లు బయట ఎప్పుడైనా ఆర్డర్ చేస్తే మరి ఇట్లా పెద్ద పెద్ద బోండాలు సైజ్ గా ఉంటుంది, దాన్ని చూడగానే అమ్మ బాబాయ్ ఇంత అనిపిస్తుంది. తినేసేయాలి అనిపిస్తుంది. అది ఇలాంటివి అయితే కొద్దిగా ఒక 2-3 తింటే సరిపోతాయి. సో మరి కార్వింగ్ చేసేస్తారా ఈలోగా? ఓకే, సో వాటర్ మెలన్ స్కిన్ పైన చేస్తున్నాను, స్వాట్ ఫిష్ చేస్తున్నాను. ఓ మొత్తం డిజైన్ వేస్తున్నారా? అవునండి. సో దీన్ని గ్రూవర్తో డీటెయిలింగ్ ఇస్తున్నానండి. ఓకే. సో ఇక్కడ మనకు అవుటర్ లైన్ వస్తుంది. అలాగే టేల్, సో ఇక్కడ ఫిన్స్ కూడా, అలాగే హెడ్ సపరేషన్ చేస్తున్నాం. ఓకే. ఓకే, దీని ఐ చుట్టూతో తీసేస్తే మధ్యలో ఆ డాట్ మిగులుతుంది. ఓకే. సో Okay. ఫిష్ రెడీ, బోండాలు కూడా రెడీ. ఎస్. ఓకే. నైస్. సో సేమియా బోండా రెడీ. ఓకే, మరి వేడివేడిగా సేమియా బోండా రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. సేమియా బోండా తయారు చేసే విధానం: ముందుగా ఉడికించిన బంగాళదుంపలు మెదిపి ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో ఉడికించిన సేమియా, తరిగిన అల్లం, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, చాట్ మసాలా, జీలకర్ర పొడి, ఉప్పు, కారం వేసి బాగా కలుపుకోవాలి. మరొక బౌల్లో శనగపిండి, వాము, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం వేసి తగినన్ని నీళ్లు పోసి జారుడుగా కలుపుకోవాలి. ముందుగా సిద్ధం చేసుకున్న సేమియా మిశ్రమాన్ని తీసుకుని చిన్న చిన్న ఉండల్లా చేసుకోవాలి. ఆపై వీటిని పూతపిండిలో ముంచి తీసి కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, సేమియా బోండా రెడీ. బోండా చాలా చాలా వేడిగా ఉంది, బట్ స్టిల్ వేడి వేడి బోండాలు తింటే ఆ టేస్టే వేరనమాట. Yes. రాజుగారు తీసుకోండి మీరు కూడా. ఆ లోపలంతా కూడా బాగా కుక్ అయిపోయింది కదా. ఎస్, ఆ వేడికి బాగా ఇదైపోయింది. చాలా టేస్టీగా ఉంది బోండా. ఎస్. ఆ పైన పూతపిండి ఎక్కువ పట్టలేదు, అంటే అలా లైట్గా ఉంటేనే మనకి బాగుంటుంది. అంటే నాకు ఇష్టం అలా అయితే, కొంతమందికి ఏమన్నా అది మందంగా ఉంటే ఇష్టమేమో తెలియదు కానీ. సో పైపిండి కొంచెం మందంగా ఉండదు అనుకునే వాళ్ళు కొద్దిగా వేసుకోవచ్చు. తిక్కుగా కలిపి వేసుకోవచ్చు బ్యాటర్ అనమాట. సో లేదు కొంచెం స్టఫింగ్ మనకు మెయిన్ అనుకున్నప్పుడు కొంచెం పచ్చగా కలిపేసుకుంటే జస్ట్ అలా కోటింగ్ గా వచ్చేస్తుంది. పల్చగా అయితేనే బెటర్, ఎందుకంటే శనగపిండి కూడా అంత మంచిది కాదు కదా. ఎస్. సో పల్చటి లేయర్ అయితే మనకి హ్యాపీగా స్టఫింగ్ ఎక్కువ తిన్న ఫీల్ వస్తుంది, ఆ పై లేయర్ దాంట్లో కలిసిపోతుంది. అవునండి. సో చాలా టేస్టీగా ఉన్నాయి రాజుగారు బోండాలు. Thank you. చూసారు కదండి, సేమియాతో బోండా చాలా బాగుంది. మరి మీరు కూడా ట్రై చేసేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఎంజీఆర్ మసాలా వారి చిట్కా. బ్రెడ్తో మనం రకరకాల స్వీట్స్ ఇలాంటి వంటలన్నీ తయారు చేసుకుంటూ ఉంటాం. అలాగే బ్రెడ్ అండ్ జామ్ అని, బ్రెడ్ అండ్ బటర్ అని పిల్లలు బాగా ఇష్టంగా తింటూ ఉంటారు. ఉదయం అల్పాహారంగాను, ఈవినింగ్ స్నాక్స్ గాను రకరకాలుగా బ్రెడ్ను ఉపయోగిస్తూ ఉంటాం. అయితే బ్రెడ్ త్వరగా పాడవకుండా ఉండాలి అంటే ఇందులో ఒక చిన్న బంగాళాదుంప ముక్కను కనుక ఉంచినట్లయితే బ్రెడ్ త్వరగా పాడవదు, చాలా రోజులు తాజాగా ఉంటుంది. కావాల్సిన విధంగా వంటలు చేసుకుని ఎంజాయ్ చేయొచ్చు. ఈ రోజు మనం చూసిన వంటల గురించి అరుణ గారు ఏం చెప్తారో ఫుడ్ గైడ్ లో చూసి తెలుసుకుందాం. మిర్చి బజ్జీ పులుసులోని పోషకాలు ఏంటో తెలుసుకుందాం. బజ్జీ మిరపకాయలు మంచివండి. సో మనం మిర్చి బజ్జీ హ్యాపీగా తీసుకోవచ్చండి. ఇన్ఫ్యాక్ట్
ఒక్క మిర్చి బజ్జీలో ఉన్న ఆ విటమిన్ సి అనేది మనకు ఆ పుండు ఆరడానికి, అంటే పొట్టలో ఒకవేళ అల్సర్ ఉందనుకోండి, ఆ అల్సర్ మానడానికి కూడా యూజ్ అవుతూ ఉంటుంది. రివర్స్ లాగా ఉంది కదండి ఇది. సో అల్సర్ పేషెంట్స్ కానీ, గ్యాస్ట్రిక్ సంబంధించిన వ్యాధులు ఉన్న వాళ్ళు కానీ, ఏదైనా చిన్నపాటి డిస్టర్బెన్స్ నుంచి అల్సర్ వరకు కూడా వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్త విత్తనాల దగ్గర. సో అది మనం అవాయిడ్ చేసుకుంటే చాలు. కొంచెం క్యాలరీస్ ఎక్కువ ఉంటాయండి, మనకు తెలిసిందే. కాబట్టి మనం ఎప్పుడైనా ఒకసారి ట్రై చేసుకోవడానికి పర్ఫెక్ట్గా ఓకే.